కానీ దావోస్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగం విన్నారా మీరు? నేను కొంత చూశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి, హ్మ్. చంద్రబాబు, ఆయన కేసీఆర్ పేరు అవాయిడ్ చేశాడు. పివి నరసింహారావు అని చెప్పాడు. నరసింహరావు. ఆ అంటే నరసింహరావు ఎవరు? ఇప్పుడు ఒక్కడే ఒక్కడు సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రి అయింది. దేవెగౌడ అయినా కూడా కొద్ది రోజులే ఉన్నాడు 1 ఇయర్. బట్ 5 ఏళ్ళు కంప్లీట్ చేసిన ఒక ప్రధానమంత్రి పేరును సొంత ప్రాంతమైన తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోలేదంటేనే అర్థం చేసుకోవాలి. ఆయన ఆయన ఏందంటే ఈ కొత్తగా ఏం హైదరాబాద్ అనలేదు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పటినుంచో అదే హైదరాబాద్ మాట్లాడుతున్నారు. క్రెడిట్ అంతా కూడా ఆయనే చంద్రబాబు నాయుడుకు, రాజశేఖర రెడ్డికి ఇవ్వాలనే ప్రయత్నం చేశాడు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ఇది నిజం కాదు. వాళ్ళిద్దరి పాలన తర్వాత కూడా తెలంగాణ అట్టడుగు స్థానంలో ఉండే. హ్మ్. 2014తో పోల్చినప్పుడు ఈ 10 ఏళ్లలో అద్భుతమైన ఆర్థిక ప్రగతి వల్లనే ఇవన్నీ సాధ్యమైనయి. ఒక విజనరీగా కేసీఆర్ ఎప్పుడు చరిత్రలో మిగులుతారు. ఒక రేవంత్ రెడ్డి అన్నంత మాత్రాన, ఆయన పేరు తీసుకోనంత మాత్రాన హైదరాబాద్ క్రెడిట్ అంతా వాళ్ళకి ఇయ్యాలని ఎవరు అనుకోరు. హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్‌లో గాని, సిటీలో గాని ఒక మల్రెడ్డి రంగారెడ్డి తప్ప హ్మ్. ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా ఎవరు గెలవలేదు కదా కాంగ్రెస్. అవును. అవును. మరి ఎందుకు వచ్చినాయి మొత్తం టీఆర్ఎస్‌కే? వాళ్ళు చేసిన అభివృద్ధి కదా!